హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ పరిటాల మూర్తి. సెకండ్ వీక్ నామినేషన్స్ అనేవి ఇది 2 రోజులు టెలికాస్ట్ చేశారు. అదైతే అనవసరం, వేస్ట్. ఎక్కువ శాతం ఆ డస్ట్బిన్ చుట్టే ఇష్యూ అనేది తిరిగింది. పోనీ ప్రేరణ అండ్ సీత ఇద్దరు నామినేట్ చేసుకున్నారంటే కాదు, ఇందులో మళ్ళీ సోనియా కూడా ఇన్వాల్వ్ అయింది. అసలు ఈ ఇష్యూలో తప్పెవరిది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ సీత తప్పేం లేదు. అలా అని ప్రేరణ ఇంటెన్షనల్గా కూడా చేయలేదు. తర్వాత నువ్వు ఫీల్ అయ్యావు, ఐఎమ్ సారీ అని చెప్పింది అక్కడ. ఇక్కడ సీత నువ్వు తప్పు చేసావు అని సారీ చెప్పుంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని, కానీ ఫీల్ అయ్యావు అని సారీ చెప్పి చూసినావా, అది నాకు అక్కర్లేదు అబ్బా అంటుంది. అంటే ఈ పాయింట్ ఏంటంటే ప్రేరణ తప్పు అని క్లియర్గా ఒప్పుకుని నామినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకనే ఆ ఫైట్ అనేది జరిగింది. అందుకే సీత లాంటి అమ్మాయి అది తప్పని చెప్తే తీసుకోలేకపోతుంది. అదే వేరే ఎవరైనా యష్మినో అభయో లేదంటే వేరే ఎవరైనా కొంచెం దాన్ని పొలైట్ వేలో కానీ లేదంటే వేరే వేలో కానీ చెప్తే మేబీ తీసుకునేదేమో. ఇద్దరికీ కూడా ఫస్ట్ నుంచి ఒక కోల్డ్ వార్ అనేది ఉంది. ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో దొరికింది కదా పాయింట్ అని సీత పట్టుకుంది. అలాగే నువ్వు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నావు అని చెప్పి ప్రేరణ ఎక్కడ తగ్గట్లు. అందుకే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫస్ట్ ప్రేరణ నామినేషన్స్లో సీత బాగా డిపెండ్ అయితే చేసుకుంది. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ అయితే సీత తీసుకొచ్చింది, బాగా నచ్చింది నాకు. ఏంటంటే టవల్ ఎగ్జాంపుల్ అనేది తీసుకొచ్చింది. అక్కడ ప్రేరణ మాటలు లేకుండా చేసింది. దానివల్ల చాలామందికి తెలియదేమో కానీ ప్రేరణ తన టవల్ని యాక్చువల్గా ఆదిత్య వాడుకున్నాడు. టవల్ని సేమ్ బ్లూ కలర్ అవ్వడం వల్ల వాడుకున్నాడు. నా పేరు ఉందండి అలా ఎలా వాడుకుంటారని ఎక్కడో కార్నర్లో పేరు చూపెడితే ఇంకేం చేయలేపాడు. సారీ అమ్మ అని చెప్పాడు. అక్కడ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చూసుకోలేదని చాలా క్లియర్గా అన్నాడు. ఇక్కడ బిగ్ బాస్ని టవల్ రిక్వెస్ట్ చేస్తే ఇంకొకటి వేరే కలర్ టవల్ పంపించాడు. దానిపైన యాక్చువల్గా దాని పేరు కూడా రాసుకుంది. సేమ్ కలర్ కావడం వల్ల యాక్చువల్గా ఆదిత్య కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు మేబీ. దీంతో బిగ్ బాస్ వేరే కలర్ పంపించాడు, అది వేరే పాయింట్. అయితే ఈ పాయింట్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ సీత కడిగి పడేసింది. నువ్వు టవలే వాడకుండా అంత గోల్ చేసినప్పుడు నేను డస్ట్బిన్లో తీసి పైన పెడితే మళ్ళీ ఎవడు క్లీన్ చేస్తాడు, అది పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు అని. సో ఆ పాయింట్లో యాక్చువల్గా ఎప్పుడైతే అది ఇష్యూ చేస్తుందో అంటే అభయ్ నవీన్తో పోట్లాడినప్పుడు టక్మన్ సీత ఈ పాయింట్ తెచ్చినప్పుడు ప్రేరణ పక్కనే ఉంది, అక్కడే రియాక్షన్ ఇచ్చింది. వెంటనే అక్కడే ఆన్ ది స్పాట్ స్పందించాలి బిగ్ బాస్లో ఎప్పుడు కూడా. అక్కడ ఆన్ ది స్పాట్లో తన సీతకి అరే నేను ఇంటెన్షనల్గా చేయలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటే అక్కడితో అయిపోయేది. నేను క్లీన్ చేస్తాను, నో ప్రాబ్లం, దానికి నువ్వు ఆ పనిష్మెంట్ ఇవాళ వెజిల్స్ నేను క్లీన్ చేస్తా, ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, గేమ్లో ముందుకు ఇలా వెళ్ళిపోతాం రైడ్ లాగా. సో కానీ అక్కడక్కడ తిరగడం వల్ల ఏమైందంటే ప్రతి మాటకి అక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత నామినేషన్ మనం చూసినట్లయితే నబీల్ నిఖిల్ని నామినేట్ చేశాడు. సో బేబక్క సోనియా ఇద్దరిని కూడా నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు. బేబక్క అయితే బ్యాండ్ తీసి విసిరేసి మరి బయటికి వెళ్ళిపోయింది. నీ క్లాన్లో వాళ్ళని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. పైగా అభయ్ ఒక ట్యాగ్ ఇచ్చాడు, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, నువ్వు ఎందుకో లో అయ్యావు అని చెప్తే దానికి నువ్వు ఒప్పేసుకున్నావు ఈజీగా అని అయితే చెప్పాడు. దీనికి నిఖిల్ అయితే సాలిడ్ డిఫెన్స్ చేసుకున్నాడు. సమాధానం అయితే లేదు, బట్ డిఫెన్స్ అయితే కొంచెం బాగానే అనిపించింది. ఇంకోటి నబీల్ పృథ్వీని నామినేట్ చేశాడు. ఇదే ఆయనకు దండం పెట్టేయాలి నబీల్కి. ఏ పాయింట్స్ లేక హౌస్ వర్క్ని చూపించాడు, హౌస్లో రూల్స్ అతిక్రమించామన్నాడు, సోఫా మీద కాలు పెట్టామన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, కానీ అక్కడ పాయింట్ అనేది లేదు. పృథ్వీ మాత్రం చక్కగా సాలిడ్గా డిఫెన్స్ అయితే చేసుకున్నాడు, సాలిడ్గానే సమాధానం చెప్పాడు. ఇది నాకు బాగా నచ్చింది, పృథ్వీ డిఫెన్స్ చేసుకున్న విధానం నచ్చింది. ఇక నైనిక ఇంకా ప్రేరణ ఇద్దరికి మంచి గట్టి ఆర్గ్యుమెంట్ పడింది. సీత ప్లేస్లో నువ్వు ఉండుంటే ఏం చేసేదానివి అని అక్కడ నైనిక చక్క ప్రేరణను లాక్ చేసే ప్రయత్నం చేసింది. ఇక పృథ్వీకి నైనిక ఇద్దరికి కూడా గట్టిగా పడింది. ఇదైతే రివెంజ్ నామినేషన్, అందులో డౌటే లేదు. ఇక తర్వాత పృథ్వీ మణికంఠని నామినేట్ చేశాడు. దీని మీద మాట్లాడుకుందాం మనం. ఏంటంటే మణి సాలిడ్గా రిప్లై ఇచ్చాడు. నాగార్జున దగ్గర అడిగిన పాయింటే మళ్ళీ పృథ్వీ అడిగాడు. అక్కడ ఆల్రెడీ యష్మి అడిగింది, మంచి ఆన్సర్ చెప్పాడు మణి. నిజానికి ఆదివారం ఎపిసోడ్లో మణికంఠ ముందే ఈ ఆన్సర్ అనేది ఇచ్చేసాడు, పృథ్వీ అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చాడు. మరి అప్పుడు పృథ్వీ నిద్రపోతున్నాడా లేదంటే వాళ్ళిద్దరు కన్వర్జేషన్లో నాకెందుకు అనుకున్నాడా, వేరే ఎంజాయ్ మూమెంట్లో ఉన్నాడా మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే ఆ పాయింట్ అనేది యష్మి క్లియర్గా అడిగింది. నువ్వు నైనిక టీంకి అడిగావు, అలాగే నిఖిల్ టీంకి అడిగావు, బట్ నిఖిల్కి వెళ్ళావు, నైనికాకి కొద్దిగా ఇది చేసినట్టు అయిపోయింది. అక్కడ మరి నిఖిల్కి వెన్నుపోటు పొడిచినట్టే కదా, ముందు తీసుకుంటానని అడిగావు, ఇలా మాట్లాడి సేమ్ అదే చెప్పాడు వచ్చి ఇక్కడ పృథ్వీ కూడా.
అక్కడ ఆల్రెడీ బాబు నాకు సర్వైవింగ్, నేను గేమ్ ఆడాలి, నామినేషన్లో ఉన్నాను, నిఖిల్ పొరపాటున తీసుకోపోతే నేను నైనికాని అప్లికేషన్ పెట్టుకున్నా, అలాగే యష్మి దగ్గర కూడా ఒక కర్చీ ఫేస్ ఉంచని ఇలా చక్క మణికంఠ తన డిఫెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఆదివారం ఎపిసోడ్లో. మరి ఇది పృథ్వీ వినలేదా లేదంటే అక్కడ అసలు గేమ్లో లేడా అనేది. ఇక్కడ ఒక పాయింట్ విషయం చెప్తా మీకు ఏంటంటే, ఎవ్వరూ కూడా గేమ్లో ఉండట్లా. పక్కన వాళ్ళు ఇద్దరు ఆర్గ్యుమెంట్ అయితే మనకి ఎందుకులే అని వదిలేస్తున్నారు తప్ప, అది గేమ్లో ఉండడం, గేమ్లో ఉండాలి. నువ్వు అప్పుడు ఏమన్నావు, ఆ అమ్మాయి విషయంలో ఇలా అన్నావు కదా, మరి నా విషయంలో ఇలా ఎందుకంటావు అనేది కదా గేమ్ ఆడాలి. అక్కడ కొంచెం ఎందుకనో ఫ్లిప్ అవుతున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించారా, అందరికీ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది. పైగా పక్కనోడి పాయింట్స్ అస్సలు వినట్లా, వినాలన్న ఉద్దేశం కూడా లేదు. అదేదో చెప్తారు కదా బ్రహ్మానందం సినిమాలో ఉంటుంది, మీకు సన్ ఆఫ్ సచ్చిమిర్తులు ఆగాగి ఏదైనా సగం వింటే నాకు సిరాకని, అలా అయిపోయింది వ్యవహారం. ఒక విషయం చెప్తా ఏంటి అంటే, పూర్తిగా నిఖిల్ అయితే సోనియా మాయలో ఉన్నాడు, గేమ్లో అయితే లేడు. నిఖిల్ ప్రేరణని నామినేట్ చేసిన తర్వాత తన సెకండ్ నామినేషన్ పాయింట్స్ లేవని యాక్చువల్గా సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చా బిగ్ బాస్ అంటే అక్కడ బిగ్ బాస్ అడిగాడు. ఇది లైవ్లో జరిగింది, మీకు టెలికాస్ట్ అవ్వాలా, అందుకనే అనాలిసిస్ వినాలి. బిగ్ బాస్ని అడిగినప్పుడు బిగ్ బాస్కి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు, ఇంత గడ్డి కూడా పెట్టాడు. అప్పుడు అలా వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు పాయింట్స్ కోసం వెతుక్కున్నాడు. ఫస్ట్ అయితే ప్రేరణని చేసాడు, ఏది డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నావు, నువ్వు చేసిన తప్ప రైటా అని నన్నే వచ్చి అడిగావు, డస్ట్బిన్ మ్యాటర్ అనేది అక్కడ చెప్పాడు. ఇంక ఈ డస్ట్బిన్ మ్యాటర్ వదిలేండిరా బాబు అన్నట్టు పాపం ప్రేరణ బతిలు అడుగుంది, సరే యాక్సెప్ట్ చేసుకుంది, నామినేట్ చేసుకుంది. ఇది కొంచెం ఓకే అయినా కూడా తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. అసలు అది పాయింటే కాదు, అసలు వేస్ట్ అనమాట, బుద్ధి లేని నామినేషన్ అది. ఇక తను యాక్చువల్గా చేయాల్సిన పాయింట్ ఏంటో చెప్తా మీకు చూడండి. తను సంచాలకుగా ఉన్నప్పుడు, నిఖిల్ సంచాలకుగా ఉన్నప్పుడు బ్రిక్స్ గేమ్లో ఫస్ట్ పౌల్ ఆడింది ఎవరు, పృథ్వీనే. కాలుతో తన్నింది ఎవరు, బ్రిక్స్ పెడుతుంటే ఆదిత్యవము, పృథ్వీనే. దాన్ని పాయింట్ చేసుకుని నువ్వు అలా ఫౌల్ గేమ్ ఆడితే సంచాలకుగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇది కదా గేమ్ ఆడాలి నిఖిల్, ఎక్కడికి వెళ్ళిపోయింది బ్రెయిన్, బేరవాలో పెట్టావా అని నాకు అనిపించింది. అలాగే నబిల్ని కూడా చేసే స్కోప్ ఉంది ఇక్కడ నిఖిల్కి. సో పాయింట్ లేదంటున్నాడు కదా, పాయింట్ చెప్తున్నాను. సొల్లు కారుతో తుడుచుకో అన్నప్పుడు అది జస్ట్ నేను చదువుతా అన్న బ్రదర్, ఏదో ఫ్రెండ్షిప్తో జోక్తా అన్నా, అది నువ్వు నాకే స్ట్రైట్గా చెప్పొచ్చు కదా, మనసులో దాచేసుకుని నాగార్జున ముందు పెట్టాల్సిన విషయం కాదు కదా అది. అలాగే తనకి గేమ్లో ఆడే స్కోప్ కూడా ఇవ్వలేదు అక్కడ. చాలామంది సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని అరిచారు, లూప్ ది హూప్ టాస్క్లో డెసిషన్ రాంగ్ అన్నారు. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి బ్రదర్, పాయింటే లేదు. నాకు ఎవరు నామినేట్ చేయాలో తెలియట్లేదు అంటే ఎలాగా. నిఖిల్కి కానీ మనోడికి పూర్తిగా, నిఖిల్ అయితే సోనియా మాయలో పడ్డా లేదంటే గేమ్లో లేడా, పక్కన వాళ్ళ గేమ్ మనకెందుకులే అని తన ఫుడ్ తన సర్వైవింగ్ తను చూసుకుంటున్నాడా, పక్కకి వెళ్ళిపోయాడా గేమ్ నుంచి అనే డౌట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. అందుకే నిఖిల్ సోనియా మాయలో పడిపోయాడనే ఆ టైటిల్ అనేది పెట్టింది, గేమ్లో అయితే లేడు. దీనిపైన చాలా చర్చలు నడిచాయి యాక్చువల్గా బయటికి వెళ్ళిపోయిన తర్వాత. సో మొత్తానికి నామినేషన్స్ అనేది చూస్తే ఓవరాల్గా చాలా చప్పగానే ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం ఏంటంటే, యష్మికి పవర్ ఇచ్చినప్పుడు హౌస్లో కొంతమంది ప్రేరణని సేవ్ చేస్తుందని గెస్ చేశారు, కానీ తన క్లాన్లో సాలిడ్గా ఆడింది ఎవరు, పృథ్వీ ఆడాడు, ఇంకా వేరే వాళ్ళు ఆడారు. అన్నెసరీగా పాయింట్లెస్గా పృథ్వీని నామినేట్ చేశారు. అది యష్మికి వినిపించలేదా లేదంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ వినలేదా అనేది కూడా తెలియట్లేదు. అలాగే ప్రేరణపై అక్కడ జాలి చూపించే ప్రయత్నం చేసింది, అందరూ ఆమెని అదే పాయింట్ మీద చేశారు, బట్ అది ఇంటెన్షనల్గా చేయలేదని ఒక రీజన్ అనేది చెప్పింది. ఆ రీజన్ ఎలాగున్నా కూడా అది ఫ్రెండ్షిప్ మీద చేసింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. మరి విష్ణుప్రియని ఎందుకు నేరుగా నామినేట్ చేసింది అనేది సరైన రీజన్ అక్కడ యష్మి చెప్పలేకపోయింది. ఇక్కడ బిగ్ బాస్ విష్ణుప్రియకి ఒక హింట్ ఇచ్చాడు లైవ్లో, ఏంటంటే మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు అని బిగ్ బాస్ వాయిస్ విష్ణుప్రియకి చెప్పాడు, హెచ్చరించాడనమాట. అంటే ఇది టెలికాస్ట్ చేయలేదు, యాక్చువల్గా టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. అలాగే నామినేషన్ లిస్ట్ చదువుతారు కదా, అప్పుడు యష్మి చేత నామినేట్ చేయబడ్డా అని నొక్కి మరీ బిగ్ బాస్ చెప్పాడు. అంటే దీన్ని బట్టి విష్ణుప్రియ నిన్ను నామినేట్ చేసింది చూసుకో రీజన్లెస్గా అని ఒక హింట్ ఇచ్చాడా అని అయితే నాకు అర్థమైంది. సో దీంతో యష్మికి నెక్స్ట్ ఖచ్చితంగా నామినేషన్ దెబ్బ గట్టిగానే తగిలిద్ది, ఎందుకంటే ఇప్పుడు చీఫ్ అయిపోయింది. సో క్లాన్ చీఫ్ అయిపోయింది కాబట్టి తన నామినేషన్ తప్పించుకుంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ గేమ్ ఆడిన తర్వాత ఎవరు చీఫ్ పొజిషన్కి వెళ్తే వాళ్ళు సేవ్ అవుతారు కాబట్టి గట్టిగానే పడుతుంది యష్మికి. ఇక తర్వాత నిఖిల్, సోనియా, పృథ్వీ ముగ్గురు కూడా కలిసిపోయారు. ఎన్ఎస్పి నిఖిల్, సోనియా, పృథ్వీ ఇలాగ మారారా
ఎందుకంటే అలా మారేవని వాళ్ళు అనుకుంటున్నారు. మనం బయట ఎక్కడా లేదు కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో ఎన్ఎస్పి అని పెట్టేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఎందుకంటే బాగా క్లోజ్ అయ్యే కొద్దీ చాలామందికి డౌట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏదంటే అది ఇస్తా అనే క్లిప్పింగ్ ఒకటి వేస్తూ ఉన్నారు. దానికి నిఖిల్ రియాక్షన్ వేస్తున్నారు. నిఖిల్ రియాక్షన్ వేరేది ఉంది, యాక్చువల్గా వేరేది, కానీ దాన్ని దీనికి ఇక్కడ సింక్ చేశారు. దానికి ముందు వెనక చాలా జరిగాయి లైవ్లో. అక్కడ వాటర్ బాటిల్ గురించి ఉంది. ఆ వాటర్ బాటిల్ ఇమ్మంటే నువ్వు ఇప్పుడే స్మోక్ చేసి వచ్చావు కదా, అది కొంచెం స్మెల్ వస్తుంది అంటే మనోడు తాగుతున్నాడు. నువ్వు సిగరెట్ మానేసిస్తే వాటర్ బాటిల్ ఏదంటే అది ఇస్తా అనేది మాట అన్నది అక్కడ, అంతేగాని అదేదో వేరే ఉద్దేశంలో కాదు. నిఖిల్ చాలా క్లియర్గా లైవ్లో చెప్పాడు. ఏంటంటే నేను సోనియాని ఒక మదర్ లాగా చూసుకుంటున్నాను, చాయ్ పెట్టమని అడుగుతున్నా చనువుగా, అలాగే తను నన్ను మోటివేట్ చేస్తుంది అని ఓపెన్గానే చెప్పాడు. ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఇంకే ఈ వీడియోలు వైరల్ చేయడం అనేది నాన్ సెన్స్. అలాగే సోనియా కూడా నాకు ఒక బిగ్ బ్రదర్ లాగా అనిపిస్తున్నాడని కూడా చెప్పింది. లైవ్ను చూస్తే ఇది అర్థమవుతుంది, అక్కడక్కడ క్లిప్పులు ప్రోమోలు చూస్తే మీకు అలాగే అర్థమవుతుంది. ఇక పృథ్వీలో కూడా బాండింగ్ అనేది కూడా ఇలాగే ఉంది. సోనియాకి డైనింగ్ టేబుల్ దగ్గర తనకి ఎలాంటి అబ్బాయి కావాలో అనేది ఒక డిస్క్రైబ్ చేస్తూ మాట్లాడుతుంది తప్ప అక్కడేమి ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా రాంగ్గా ఎక్కడ చూడటానికి లేదు. ఫ్రెండ్షిప్ అయితే ఉంది, అందులో డౌటే లేదు. దాని పేరు ఎన్ఎస్పి అని వాళ్ళ కొంత పిఆర్ టీమో వాళ్ళ పబ్లిసిటీ టీమో పెట్టుకుంటూ పోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఏంటంటే సోనియా కాన్ఫిడెన్స్ చూడండి ఎలా ఉందంటే, మనం అప్పుడే వెళ్ళాం చాలా వారాలు ఉంటామని క్లియర్గా చెప్తుంది. నామినేషన్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఈ ఫ్రెండ్షిప్ జనాలకు బాగా వెళ్తుందనే ఒక కాన్ఫిడెన్స్ అనేది లోపలే వచ్చేసింది. అంటే ఒక ఎజంప్షన్ అనేది చేసుకుంటున్నారు, కానీ ఇది టూ ఎర్లీ అయిపోద్ది అని నా ఉద్దేశం, అలా ఎజంప్షన్ చేసుకోవడం అనేది. ఇక సెకండ్ వీక్ గట్టిగా గేమ్ ఆడాల్సి వస్తుంది. మరి ఈ మూమెంట్లో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది చాలా ఆసక్తికరం. దాని మీద యాంకర్ డిస్కషన్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.